హైకోర్టుని, పోనీ ఇదేదో మ్యాజిస్ట్రేట్ కోర్టు కాదు, హైకోర్టుని నెలల పాటు నడిపారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు, హైకోర్టు ఏంటని నిలదీయలేదు. ఏంది ఇది మోసం అని చెప్పేసి అయిపోయింది కదా. ఇప్పుడు మొన్న కొండవీడి వాగు, పాలవాగు పొంగి వచ్చినాయా లేదా ఏరియాలో? ఆ నీళ్లలో నుంచి వెళ్ళారా లేదా జడ్జీలు, లాయర్లు? అంటే ఒక నీటి ప్రవాహ ప్రాంతాలు ఎట్లా కడుతున్నారు అన్నటువంటిది, చెరువుల గురించి వీటన్నిటి గురించి మాట్లాడతారు కదా. అక్కడ ఎందుకు అడగలేదు కోర్టు? సుమోటోగా ఎందుకు పిలిపించలేదు? ఏందా ఇది నీటి ప్రవాహం ఏంటి ఇక్కడ అనేసి? దట్ ఈజ్ బాబు. బాబు ఏం చేసినా రైట్ అనే వ్యవస్థలు ఉంటాయి, అవతలోడు ఏం చేసినా రాంగ్ అనే వ్యవస్థలు ఉంటాయి. అది ఆయన అదృష్టం, ఎదురుడు దురదృష్టం. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే సిఆర్డిఏ చట్టం రద్దు చేశారు. అప్పుడు తర్వాత ఏఎంఆర్డిఏ అని ఏదో తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సిఆర్డిఏ తీసుకొచ్చారు. అంటే ఓకే, కొన్ని విషయాల్లో అలా కీలకంగా వ్యవహరించిన జగన్ అప్పట్లో 3 రాజధానులు అనే టాపిక్ ఎత్తి పట్టుబట్టారు. కానీ వీళ్ళు చేసినట్టే ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించేసి అప్పుడే నోటిఫై చేస్తుంటే అయిపోయేది కదా. తీర్మానం కూడా చేశారు కదా, అప్పుడు అసెంబ్లీలో చేసింది, చేస్తానే కదా కోర్టు ఆపింది కదా దాన్ని. చేశాడు కదా తీర్మానం, చట్టమే చేశాడు అతను. వీళ్ళు ఇప్పుడు చట్టం చేయలే, తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి ఉన్న చట్టంలో యాడ్ చేయించారు. వీళ్ళు చట్టం చేయలే, అతను ఏకంగా చట్టమే చేస్తూ ఇరుక్కుపోయాడు.